ఒకే ఒక్కడు పరిశుద్ధుడు, ఆయనే యేసుక్రీస్తు. నాలో పాపం ఉందని ఎవడైనా చెప్పగలడా? దమ్ముండాలి ఒక్కొక్కరికి. మరి అవునా కదా? మనం నిలబడి చెప్పగలుగుతామా? నాలో పాపం ఉందని ఎవడైనా చెప్పండి రా అని చెప్పగలుగుతామా? అబద్ధం ఆడమా? పొద్దున్న లేస్తే నోరు లేస్తే అబద్ధం, అవునా కదా? పొద్దున్న లేస్తే వాని మీద ఏడవడం, కోపం, కుళ్ళు, కుతంత్రం మనకున్నాయా లేవా? ఖచ్చితంగా ఉన్నాయి. ఎవడన్నా బాగుపడితే వారడబ్బా, వాడు బాగుపడొద్దు, నేనే బాగుండాలి అని కోరుకుంటామా? కోరుకోమా? ఖచ్చితంగా కోరుకుంటాం. ఎందుకంటే మానవ బుద్ధి. కానీ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఇట్లా ఉండదు, ఇలా ఉండదు. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఇలా ఉండదు. ఎలా ఉంటుంది అంటే ఒకటే గురి. యేసు ప్రభు కాడికి వచ్చిన తర్వాత పాపం అనే పదం అంటేనే భయం వేస్తుంది. ఎందుకంటే నరకానికి పాత్రులం అవుతాం. ఖచ్చితంగా 100% చెప్తున్నా, ఖచ్చితంగా నరకానికి పాత్రులం అవుతాం.